గుట్టు చప్పుడు కాకుండా విఠలేశ్వర మందిరం వెనుక భాగంలో 3 గుంటలో బంతి అంతర్ పంటలో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ధ్వంసం చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగామ గ్రామ శివారులోని విఠలేశ్వర టెంపుల్ అధిపతి నాగన్న మహారాజ్ రహస్యంగా భక్తి ముసుగులో గంజాయి సాగు చేస్తున్నారు. రహస్య సమాచారం మేరకు ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి సుమారు 600 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. గుడిలో నిల్వ ఉంచిన 5 బస్తాల్లో సుమారు 15 కేజీల ఎండు గంజాయిని సైతం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. 30,000 రూపాయల నగదు, గంజాయి విత్తనాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. సాగు చేస్తున్న నాగన్న మహారాజును అదుపులో తీసుకొని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ఇంకా రావాలి ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర గారి ఆదేశాల మేరకు సంగారెడ్డి డిటిఎఫ్ ప్లస్ ఎస్హెచ్ఓ నారాయణఖేడ్ టీం 2 టీంలతోటి పంచగామ విలేజ్లో నాగయ్య అనే బాబా గారి గుడి బ్యాక్ సైడ్ వ్యవసాయ భూమిలో 678 మొక్కలు ప్లస్ 18 కేజీల గాంజాయి, 1 కేజీ ఇత్తనాలు, 30,000 రూపాయలు కూడా సీజ్ చేయడం జరిగింది. ఆయన దగ్గర వేయింగ్ మిషన్ కూడా ఉన్నది. ఇది బాబా వేషంలో ఇది చేస్తుందనేది మాకు గట్టి ఇన్ఫర్మేషన్. దాని దాదాపుగా సుమారుగా దాని గవర్నమెంట్ మన 70 లక్షల రూపాయలు ఉంటుందని అంటారు. ఇది ఈయన తరఫై కేసు నమోదు చేసి స్టేషన్ గొప్ప చెప్తాం. ఆ తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి చేస్తాం. అంతేనా? చిన్న మిషన్ విక్రయించడానికి దాని చిన్న మూటలుగా కూడా గట్టి పక్కకు పెట్టుకున్నాడు ప్యాకెట్లలో.